కృష్ణా జిల్లా బందరులో పర్యటించిన పలువురు మంత్రులు పోర్టు పనులను పరిశీలించారు. బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రలతో కూడినటువంటి మంత్రుల బృందం బందర్ హార్బర్ పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్వే ఆఫ్ అమరావతిగా బందర్ పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించారు మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి. ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో కూడా పోర్టు భాగస్వామిగా మారబోతుందని అన్నారు. పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్టు ఆధారిత పరిశ్రమలు మచిలీపట్నంలో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మరొకవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు పనిచేస్తున్నారన్నారు మంత్రులు. ఇక డిసెంబర్ 26 కల్లా కూడా పోర్టు బెడ్ పూర్తవుతుందని పోర్టు అధికారులు వెల్లడించారు. దాని రిలేటెడ్ ఈ ఫిషింగ్ హార్బర్ని ఇప్పుడు దాదాపు 3 సార్లు టైం ఎక్స్టెండ్ చేసినా మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 3 సార్లు ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 3వసారి కూడా నెక్స్ట్ ఇయర్ మార్చికి ఇది కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ జట్టీలు పూర్తయినాయి, బిల్డింగ్స్ కూడా పూర్తయినాయి కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ మొత్తం కూడా రెడీ చేసి రేపు జూన్ 15కి బోట్స్ ఆపరేషన్ చేయడానికి మరి కంప్లీట్ చేయమని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఏదైతే మనకి సీమౌత్ సంబంధించి డిజైన్ కొద్దిగా మరి చెన్నై నుంచి రావాల్సింది, ఐఐటి చెన్నై నుంచి, అది హార్బర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని టూరిజం కింద కూడా మార్చాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ప్రతి నెల కూడా మేము రివ్యూ చేస్తామని జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమావేశంలో కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఇబ్బందులు లేకుండా చేశారు. గౌరవ మంత్రి గారు కూడా కంటిన్యూగా దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని తొందరలోనే చేసి ఈ యొక్క ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మార్చి 26 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి, అదేవిధంగా వర్కులు ఎలా జరుగుతున్నాయని చూడడానికి ఈరోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మ్యారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈరోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు, అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈరోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్గా అడగడం జరిగిందండి. ఓవరాల్గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటాయి. అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అన్నది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.